ఇటువంటి పరిస్థితుల్లో ఉదాహరణకి రాత్రి నిద్రపోయారు, కలగన్నారు. కల్లో మీకు మీరు మీతో పాటు మీరు దర్శించే దైవము కల్లో కనిపించారు. ఆ దైవాన్ని వేరుగా చూశారు. ఆ దైవాన్ని దైవంగానే చూశారు. దైవము నేనే నన్నే దైవం గురించి ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కూడా విన్నారు కలలో. అది దైవం గురించి మాట్లాడుకుంటున్నట్టే అనిపించింది కానీ నా గురించి మాట్లాడుతున్నట్టు అనిపించలేదు. ఇదంతా జరిగింది అనుకున్నా రాత్రి కల్లో. మేల్కొన్న తర్వాత కళలో అదృశ్యం అయిపోతే మీరు ఒక్కరే కదా శేషిస్తున్నారు. అక్కడ ఆ కళ్ళలో దైవం ఎక్కడి నుంచి వచ్చారు? ఆ కళ్ళలో దైవం గురించి మాట్లాడుకున్నటువంటి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆ కళ్ళలో ఈ మాటలన్నీ వింటున్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరుండే కదా. అది ఎంత నిజమో ఇది అంతే నిజము. ఒకవేళ మీరు గుర్తించలేకపోవచ్చు కళ్ళలోని, అంత మాత్రం చేత ఆ కళలో దైవము మీరే, ఆ కళలో దైవం గురించి మాట్లాడుతున్నది మీరే. ఆ మాట్లాడుతున్నటువంటి సమయమునందు అది నేనే అనే చెప్తే మీకు లేకుండా ఉండడం కూడా ఆ కళలో అది నిజమే. కానీ అది ఎంత నిజము? కళ్ళు ఉన్నంత వరకు నిజము. కళ్ళ నుంచి బయటకు వచ్చేస్తే మీరు ఒక్కరే కదా శేషించారు. అవునండి. ఆ విధంగా ఇక్కడ కూడా మీరు ఒక్కరే ఉన్నారు. మనిషి కళలో భాగంగా దృష్టిలో భాగంగా ఉన్నప్పుడు ఎవరైనా దైవం గురించి మాట్లాడుకునేటప్పుడు నా గురించి ఏం మాట్లాడుతున్నారనే వ్యక్తికి లేకపోవచ్చు. అంత మాత్రం చేత అది సత్యం కాదు. అప్పుడు కూడా మీరు దైవమే. ఇంత సులభంగా చెప్పారు. అప్పుడు కూడా దైవమే. గంగయ్య గారు ఒకవేళ అక్కడ గుర్తు లేకపోయినా ఇక్కడ ఈ వేషంలో ఉన్నా గానీ ఏం కంగారు పడవలసిన పని లేదు. అప్పుడు కూడా నువ్వు దైవమే అనేది ఉంది. అదే కదా. అదే దాంతో తృప్తిపడి ఉంటే తానే కదా. అవునండి. నేను నా జేబులో 1000 రూపాయలు పెట్టుకొని ఓ యాత్రకు పోయినా, అవునా, అవి ఉన్నంతసేపు నా జేబులు ఉన్నాయని నాకు తెలుసు. నా స్థానంలో అవి నాకు ఉన్నాయి అనేది నాకు తెలుస్తుంది. అవి ఆల్ ఆఫ్ సడన్ గా ఎవడో కొట్టేసిండు. అప్పుడు కంగారు ఉండదా? కొట్టేస్తే కంగారు అన్నది. అక్కడ ఎగ్జాంపుల్ పెట్టుకుని మర్చిపోయినా, జేబులో పెట్టుకొని మర్చిపోయినా, దొంగడు కొట్టేసిన నీ అయితే కావు కదా ఇప్పుడు. ఆ టైంలో మరి ఇక అప్పుడు కూడా నువ్వు గంగయ్యవే. లేనప్పుడు గంగయ్య కంగారు ఎట్లుందో, ఉన్నప్పుడు గంగయ్య ఎట్లుందో, నీ అనుభవం అనేది నీ చేతిలో ఉంటే ఆ ప్రశాంతతే వేరు. అది లేకుండా అదే నువ్వు కాకపోయినప్పటికీ కూడా అదే అంటే నాకు అదే అని తెలిస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అదే. పటేల్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ 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 అనుభవం చెప్పండి ఇప్పుడు మాట్లాడిన విషయంలో. ఇప్పుడు ఏదో ఒక రోజు ఆ ప్రజ్ఞ గుర్తొస్తుంది, ఆ ప్రజ్ఞగా ఉంటారు అనేది అందరూ చెప్పుకుంటున్నాం. మీకు ప్రజ్ఞ గుర్తు లేనప్పుడు, గుర్తుపట్టనప్పుడు ఎట్లా ఉన్నారు? ప్రజ్ఞ గుర్తుపట్టిన తర్వాత శాంతిగా ఉన్నారా లేరా మీరు? అట్లా అని కాదు, కానీ దీన్ని కూడా ఆ మాట మనం మాట్లాడుతున్నామంటే దాని ఆంతర్యం ఏం చెబుతుందంటే మీరు వాయిదా వేయడానికే ఇష్టపడుతున్నారండి. మీరు సిద్ధంగా లేరు, సిద్ధంగా లేదని చెప్తుంది మీ మాట. మీకు వాయిదా వేయడం ఇష్టం. దీని గురించి కాదు, సిద్ధంగా లేరు అనేది దాని గురించి కాదు నేను అనేది. ఇప్పుడు ఆ ప్రజ్ఞగా మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాం, అనుభవంగా ఉండాలి అని. అవును. ఆ అనుభవంగా మీరు గుర్తుపట్టి ఉండడానికన్నా ముందు అనుభవాన్ని గుర్తుపట్టి ఉండడానికి తేడా ఉందా లేదా అని అడుగుతుందని. తేడా పాడాలన్నీ పట్టయ్య దగ్గర ఉన్నాయనే కదా చెప్పుకునేది. మాటకొచ్చి పట్టయ్యగా ఉన్నప్పుడు తేడాలు ఇవన్నీ ఉన్నాయి. మీరు ఆత్మగా ఉంటే తేడాలు ఏమున్నాయి? తేడా లేదనే విషయం ఒకటి తెలిసింది. తేడాలు ఉన్నప్పుడు పట్టయ్యగా ఉంటే తేడాలు ఉన్నట్టు ఉన్నది. పట్టయ్యకి ఎడంగా ఉంటే తేడాలు లేవనే విషయం తెలుస్తుంది. రెండు తన అనుభవంలో ఉన్న విషయం. తేడాలు ఉన్నాయి అంటే పట్టయ్యగా ఉన్నప్పుడు తేడాలు ఉంటాయి. తేడాలు ఉండడం తప్పేమీ కాదు. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు మాట్లాడిన విషయమే మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అప్పుడు 1000 రూపాయల నోటు పోతే
ఉన్నంతసేపు ఉన్న ధైర్యం మీకు పోయినాక ఉంటుందా అని అడిగేది వాళ్ళు. అదే మేము అడుగుతున్నాం. అది మన దగ్గర లేనప్పుడు మేము భయపడుతూనే ఉంటాం కదా. అది దానివల్ల నిజమే వచ్చిన ఉపయోగం ఏంటి? నిజమే, కానీ 1000 రూపాయల లోటు జేబులో పెట్టుకుని లేక మర్చిపోవడము, లేక పోగొట్టుకోవడం లాంటిది కాదు కదా జ్ఞానము అనేది. ఆ విషయాన్ని గుర్తిస్తున్నది, చెప్తున్నది, ఏం అవునంటున్నది, లాభం అంటున్నాం మేము? కాదంటున్నది గుర్తించి ఏం కలిపి లాభం? జ్ఞానం అని. ఏమండి, గుర్తించి ఏం లాభం? మేము ఉండట్లేం కదా. అదే ఉండడం నాకు లేదనే తెలుసు. విషయం మాత్రం కాదు కాదు, సూటిగా మాట్లాడుకోవాలంటే మీరు చెప్పండి. ఉండడం లేదనే విషయం కూడా ఎట్లా చెప్తున్నారని, తెలుసు. మేము ఎట్లా గమనిస్తున్నాం తెలుస్తుంది? కాబట్టే తెలుస్తుంది. మేము కాబట్టి మీరు గమనిస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. ఉంటున్నారనే విషయాన్ని మీరు ఉంటున్నప్పటికీ ఉంటున్నాననే విషయాన్ని మీరు గుర్తించడం లేదు. అనుభవంలో ఉంది. అది కూడా మరి మాకు ఇంకేముంది నేను ఇంకా? ఉంటాలేను. మరి లేదు, అట్లా లేదు. మీరు అన్నట్టుగా లేదు మాకు ఆ శాంతి లేదు, అది లేవు. అది లేదని మీరు గుర్తించకుండా ఎట్లా చెప్తారని? ఉందని కానీ లేదని కానీ చెప్పాలంటే ఓకే, ఇప్పటికి కూడా ఒప్పుకుంటా. ఆ లేదని గట్టిగా వాదించడం కూడా నా అనుభవంలో ఉంది. నేను వాదిస్తున్నట్టు నాకు లేదని తెలుస్తుంది. వాదిస్తుండ్రు మీకు తెలుస్తుంది, ఉందని చెప్పడం కూడా మీకు తెలుస్తుంది కదా. తెలుసుకునేవారుగా మీరు ఉండడం ఉన్నప్పుడు కదా తెలియబడేది ఉంటుంది. అంటే ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే తెలియబడే చెప్పండి. దాని ఇది వైపుగా ఉండి తెలియబడే దాని వైపుగా ఉండి తెలుసుకునేదాన్ని తెలుసుకోవడం అనుకోవడంలో తేడా వస్తుంది. కానీ తెలుసుకునేవారిగా ఉన్నది నేనే ఉంటేనే, తెలుసుకున్న వారిగా నేను ఉంటేనే తెలియబడేది ఉందనే ఒక్క విషయాన్ని అంగీకరిస్తే సరిపోతుంది కదా. అంగీకరిస్తున్నాం కానీ అయితలేదు కదా అంటున్నా. అంగీకరించడానికి అభ్యంతరం ఏముందని? ఎక్కడ అవుతుందా అంటే ఇప్పుడు మీరు చెప్పింది మళ్ళీ సెకండ్ కాదు 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 సెకండ్ కాదు 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 అంగీకరించడమే మీ స్వానుభవంగా మారుకోవడానికి కారణభూతం అవుతుంది. ఎందుకంటే మీరు స్వానుభవంగా ఉన్నప్పటికీ మొదట అంగీకారం దగ్గరే మీరు బ్రేక్ వేస్తున్నారు. తెలుస్తుంది సరే, ఇప్పుడు ఓకే, మీరు తెలుస్తుంది చెప్పేది అనే 100%. తెలుస్తుంది అనే విషయాన్ని కూడా మీరు అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ మేము ఉండడం లేదంటున్నారు. ఉండడం లేదనే విషయం కూడా తెలుస్తుంది కదా అనే విషయం అంటే అవును తెలుస్తుంది అయినా అనే మాట ఎక్కడుండి మాట్లాడుతున్నారు? అంగీకారానికి అభ్యంతరం ఏముంది? అంగీకారానికి అభ్యంతరం ఏముంది? అదే నేను ఇది కాదనుకోవడానికి అభ్యంతరం ఏముంది అనేది. సరే, అట్లా గట్టిగా ఎట్లా ఉండాలి చెప్పాలి. గట్టిగా ఉండడమే. గట్టిగా ఎట్లా ఉండాలంటే గట్టిగా ఉండడమే. గట్టిగా ఎట్లా ఉండాలంటే మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు తెల్లారేసరికి మీకు ఒక మండుబాకి ఒకటి ఉందని రావడం లేదు. మీకు కరెక్ట్ గా రేపు పొద్దున 9 గంటలకు రెడీగా ఉండండి, లేదా పొద్దుట 6:15 మీరు రెడీగా ఉండండి, నేను ఇచ్చేస్తానంటాడు. మీకు ఒక 50 లక్షలు ఎంత ఇవ్వాలి? మీరు రెడీగా ఉంటారా లేదా? రాత్రి నిద్ర అడుగుతా పోనీ ఏదో కారణం చేస్తే ఉండడానికి ప్రాక్టీస్ అవుతారా? అవ్వండి, అవనివ్వండి, నష్టం ఉంది మీకు. మరి 6-15 నిమిషాలకి మీ మొండి బాకి చేతిలో పడిపోతుంది కదా. ఇప్పుడు దాకా లేదు, నాకు రాలేదు, వదిలేసుకున్నారు, ఆశ కూడా వదిలేసుకున్న బాకీ మీ చేతిలో పడిపోతుందంటే మీరు ఎందుకు కాసు కూర్చోరండి ఆ టైంకి? అయితే తెల్లవారు గంటల ఏమండి సాధన చేయడంలో మళ్ళీ నేనే ఉంటున్నా కదా అని అది అయిపోయింది కదా. సాధన చేయడంలో చేసేవాడు ఉంటున్నా కదా, దాని కొరకు వెయిట్ చేయడంలో సాధన చేయడం వల్ల చేసేవాడు ఉంటున్నా కదా. ఇంకా కాదు కాదు, సాధన నిజంగా సాధన అయితే సాధన చేసేవాడు అదృశ్యం అయిపోతాడండి ఈ మార్గంలో. సరిగ్గా సాధన సాగడం లేదని అర్థం. ఆ విధానం సరిగా లేదు. సాధన చేసే విధానంలో తప్పు జరుగుతుందని అర్థం. నిజంగా సాధన చేయడం జరిగితే, సాధన నిజంగా సాధన అయితే సాధన చేసేవాడు అదృశ్యం అవడమే దాని తాత్పర్యము. అట్లాగే చెప్పారు ప్రసాద్ గారు. రోజు ప్రజ్ఞ లేనప్పుడు ప్రసాద్ గారు, మీరు ప్రజ్ఞ లేనప్పుడు ఆ ప్రశాంతత మాకు లేదు అంటున్నాము, కానీ నిజంగా ఉంది. ఆ అనుభవం కూడా మీకు ఉంది, నీకుంది, నాకుంది, అందరికి ఉంది. ఎట్లా అంటే ఈ ప్రసాద్ను వదిలేసి నువ్వు సుషుప్తిలోకి వెళ్తున్నావు. అప్పుడు నీకు ప్రశాంతత ఉందని నీకు అనుభవంలోనే ఉంది కదా. నాకు ఇప్పుడు మెలకువలు కావాలి కదా మనం అనేది. మెలకువలో రావాలంటే అక్కడ ప్రసాద్ను వదిలిపెడితే సుషుప్తిలోకి వెళ్ళినావు, ఇక్కడ కూడా వదిలిపెడితే ఉంటావు కదా. ఇక్కడ వదిలిపెట్టడం నీకు ఇష్టం లేదు కదా. నా భార్య, నా పిల్లలు, నా సంసారం అంటున్నావు కదా.
ఇక్కడ వదిలిపెట్టండి వదిలిపెట్టే ఎవరైనా. కలరాగా ఇక్కడ ఇది కలరాగా చూసే నీకు ఇక్కడ ఇష్టం లేదు, అవి సంజీవ్ వదిలిపెట్టడం రెడ్డి నీకు గారు ఇష్టం లేదు. వదిలిపెట్టకపోయినా, సంజయ్ రెడ్డి గారు వదిలిపెట్టకపోయినా ఆ, గాఢ నిద్రలో ఉన్న తానే కదా ఇప్పుడున్నది కూడా. మరి అదే అదే అవును వదిలిపెట్టేది ఉంది కదా. అందులో గాఢ తేడా లేదు. నిద్రలో గాఢ నిద్రలో ఉన్న తాను మేల్కొన్న తర్వాత మారిపోలేదు కదా, అది తన అవును. అనుభవమే చెప్తుంది కదా. లేకపోతే మేల్కొన్న తర్వాత గాఢ నిద్రలో ఉన్న అనుభవం ఉండడం లేదు అనేది ఒకటి వచ్చింది, కానీ ఉండడంలో తేడా లేదు. గాఢ నిద్రలో ఎవరున్నారో వారే మేల్కొన్న తర్వాత కూడా ఉన్నారు. కానీ మేల్కొన్న తర్వాత తాను తానుగానే కాకుండా తనచే చూడబడేదిగా కూడా ఉన్నాడు. చూడబడేదాని వైపుకి వచ్చి లేదంటున్నాడు, కానీ చూచేవాడుగా ఉంటే లేదనే మాట తనకే పోసుకోవడం లేదు. గాఢ నిద్రలో ఎవరైతున్నారో వాడే ఇప్పుడు ఉన్నాడు. నిజమే, అంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఉన్నవాడు మెడకు డోలు వేసుకుండు, డోలు తీసేస్తే అదే అవుతుంది కదా. డోలు బాగానే ఉంది. డోలు డోలుకు డోలు ఉండాలి, సుషుప్తిలో ఉన్నది కావాలనే కదా. అందుకనే నీకు ఇష్టం లేదంటుండు గురువు గారు. డోలు తీసేయమంటే ఇది ఉండంగానే అది కావాలంటున్నావు. ఇష్టం లేదు అనేది ఆ ఉద్దేశంతో కోడలు ముండం పోయాలి కొడుకు అక్కడ. అందుకని నీకు ఇష్టం లేదంటుండు. ఇష్టం దీని మీద ఉంది, ఇది ఉంచుకొని అది కావాలంటున్నావు. డోలు మీద ఉన్న సౌండ్, ఆ ధ్వనుల మీద ఉంది ఇష్టం. మరి నీకు ఇష్టం లేదు అనేది గురువు గారు ఆ రూపంలో అంటుండు. నిజం, వాస్తవం అది. ఇలా సాధన ఏం చేయమంటుండు? సాధన అదే ఉన్నది పక్కకు పెడితే అదే సాధన. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్లు మాస్టర్, కొడుకు బాగుండాలి, కోడలు ముండబోయాలన్నారు కదా. ఇది బాగుంది. అంటే కొడుకు బాగుండాలంటే నా మనస్సు, నా శరీరం, నా జుట్టుకు రంగులు, నా కార్యక్రమం అంతా, నా డబ్బులు పర్ఫెక్ట్ గా వ్యవహారం అంతా జరగాలి. కానీ నేను ఆత్మస్వరూపంలో ఉండాలంటే కుదరదు కదా. అదే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ వండర్ఫుల్ గా ఉంది, ఆయనకి అర్థమైంది. కాకపోతే ఇక్కడ మెలికి ఎక్కడంటే గాఢ నిద్రలో ప్రసాద్ గారు, రామగిరి లేరు, మనస్సు లేదు, భార్య పిల్లలు లేరు, ఇల్లు వాకిలు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, అసలు ఇవన్నీ మనస్సు లేదు. తాను హాయిగా ఉన్నాడు. ఇప్పుడే ఆయన కొత్త ఆయన కదా, ఆయనే ఇప్పుడు ప్రసాద్ గా ఉన్నాడు. ఆయనే ప్రసాద్ గా ఉన్నాడు. కొత్త ఇంటి ఆయన వచ్చాడు పక్కకి. ప్రసాద్ గారు వింటున్నా. రాత్రి మీరు నిద్రపోయినప్పుడు ప్రసాద్ వదిలిపెట్టి హాయిగా దేహాన్ని వదిలిపెట్టి పడుకున్న తర్వాత మీరు ఉన్నారు. ఎలా ఉన్నారో తెలియకపోవచ్చు, హాయిగా ఉన్నారు. అదే కదా ఇప్పుడు ఉంది, పక్కింటి వాళ్ళు కాదు, అందులో తేడా లేదు. అదే ఇది కాబట్టి మన గురువు గారు చెప్పే పాయింట్ ఇది ఒకటే, కన్ఫ్యూజ్ అవుతున్నా. అదే ఇది, ధైర్యంగా ఉండు, ఇదిగా ఉన్నా కాస్త పర్వాలేదు, నువ్వు అదే ఆ నిద్రలో ఉన్నదే ఇప్పుడు కూడా ఉంది, అది పోదు. నిద్రలో గంగయ్య గారు, నిద్రలో ఎలా ప్రసాద్ వదిలిపెట్టి పోతే నిద్రలో ఎలా ఉన్నావో నీకు తెలియదు అని అంటున్నావు. ఎందుకు తెలియదు? ఈ ప్రసాదును బీజ రూపంలో పక్కన పెట్టుకొని అందులో పోయినావు. ఇది వదిలితే అది తెలుస్తుంది, ఆడ కూడా తెలుస్తుంది, సుషుప్తిలో నువ్వెవరో కూడా తెలుస్తుంది నీకు. ఇది పక్కనే పెట్టుకున్నావు, లేకుంటే ఆడెందుకు తెలుస్తుంది? ఆడ కూడా తెలుస్తుంది. ప్రసాద్ గారికి విషయం బాగా తెలుసు, ప్రశ్నిస్తున్నారు కానీ అమ్మో తక్కువ. శాంతి మనం శాంతి పొందకుండా ఇంతసేపు ఎట్లా ఉండడం. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, ప్రసాద్ గారు చెప్పండి. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. మనం గురువు గారు ఒక మాట చెప్తుంటారు, తరచూ చెప్పే మాట అంటే చెప్పుడు మాటలు వినొద్దు. మీరు ఇప్పటి వరకు నిజంగా శాంతి మీకు కావాల్సి ఉంటాయి, ప్రసాద్ గారు కావచ్చు, సంజయ్ రెడ్డి గారు కావచ్చు, పట్టయ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, గంగయ్య గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు నిజంగా మీకు శాంతి కావాలనుకుంటే
చెప్పుడు మాటలు ముందు పక్కన పడేయండి. మొదట అవును అవును ఏ చెప్పుడు మాటలు అంటే ఏదైనా సరే మొత్తం ఈ వేదాంతమైనటువంటి చెప్పుడు మాటలన్నీ కూడా పక్కన పడేసి, అంటే ఇప్పుడు దాకా విన్న మాటలు చెప్పుడు మాటలే కదా, ఎవరో చెప్పిన మాటలే కదా అవన్నీ, అంటే మన గురి గారు సహా చెప్పిన మాటలన్నీ పక్కన పడేసి డైరెక్ట్ గా మాట్లాడుకోవడం మొదలు పెడితే, గాఢ నిద్రలో ఉన్నది తానే, ఓకే. మేలుకున్నది ఎవరో తానే, మేలుకున్న తర్వాత ఉన్నది ఎవరో తానే, మేలుకున్న తర్వాత ప్రసాదంగా ఉన్నది ఎవరు తానే, ప్రసాదులో సుఖ దుఃఖాలు కలిగించి కోస్తున్నది ఎవరికి? తనకే. సుఖమే తన స్వరూపం అనే చెప్పుడు మాట వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, కానీ దుఃఖము కూడా మీ స్వరూపంలో బాగానే అనుభవం మీకు ఉంది కదా, ఎందుకు మీరు స్వీకరించలేకపోతున్నారు దాన్ని? మీ చెప్పుడు మాటలు అవును, పాడు ఇది చేసేయగాని అంతే తప్ప. అవును, మీ చెప్పుడు మాటలు తీసి పక్కన పడేస్తే ఆ దుఃఖ స్వరూపంగా ఉన్నది కూడా మీరే. ఇక భేదం ఎక్కడుంది మీకు? చెప్పుడు మాటలు పాడైపోయారు. నిజం చెప్పాలంటే మీరు సుఖస్వరూపంగా ఉన్నవారే, మేల్కొన్న తర్వాత సుఖ దుఃఖ స్వరూపంగా ఉన్నది మీరే. కేవలం సుఖ స్వరూపంగా ఉన్న మీరే గడ నిద్రలో, మేల్కొన్న తర్వాత సుఖ దుఃఖ స్వరూపంగా ఉన్న అనుభవంగా ఉన్నది మీరే. ఒక మరి పర్సెంటేజ్ దుఃఖాన్ని ఎందుకు తీసుకుని ఇంకో దాన్ని కాదనుకో, మీరే కదా ఆ దుఃఖానుభవం ఎందుకు మీరే. ఎవరైనా ఎందుకనేది పక్కన కనగలుగుతారా పెట్టి అట్లా? మీరే కదా చెప్పాలి. ఎందుకో మీకు దుఃఖానుభవం ఎందుకు నేనే కలుగుతుంది అనేది మీ దగ్గర కదా ఉండాలి. ఆ సమాధానం మీ దగ్గరే ఉంటుంది. ఎందుకు రాకూడదు మీ దగ్గర సమాధానం ఉంటే ఎందుకో మా దగ్గర ఉంటుంది. కోరి ఎవడు దుఃఖాన్ని కలగలుగుతాడండి? కాదు కోరి అనేది కూడా మీరు ఎక్కడ చెప్తున్నారండి? అది కూడా ఒక భాగాన్ని మీరు అంగీకరిస్తున్నారు, మరొక భాగాన్ని తిరస్కరిస్తున్నారు. అది కూడా మీలో భాగమే కదా అంటున్నాను. దుఃఖము కూడా మీలో భాగం కాకుండా మీకు ఎట్లా తెలుస్తుందండి దుఃఖం అని? అప్పుడు ప్రసాదంగా ఉండడం బెస్ట్. దుఃఖమని మీకు తెలుస్తుందంటే ఆ దుఃఖము ముందున్న అనుభవం ఒకటి ఉంది, సుఖం. అందు గురించి సాపేక్ష విజ్ఞానంలో భాగంగా దుఃఖం ఉంది మీకు. ఆ ముందున్న అనుభవాన్ని కొలిసి, ముందున్న అనుభవాన్ని కొలమానం చేసుకుని దుఃఖం అని పేరు పెట్టేది దీనికి సంజయ్ రెడ్డి గారు. కరెక్టే. ఇక్కడ సంజయ్ రెడ్డి అంటే ఇష్టం. మరి ఈ సంజయ్ రెడ్డి అంటే ఇష్టం కాబట్టి సుఖ దుఃఖాలు ఉన్నాయి. వీడు ఇష్టం అన్నప్పుడు దానికి ఉన్న లక్షణాలు మరి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు? ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు? సుఖం ఉంటే మీకు అంగీకారమా? మరి దుఃఖం ఎందుకు ఉండకూడదు? సుఖం ఉంది కాబట్టి. గడ నిద్రలో మీరు సుఖంగా ఉన్నారా దుఃఖంగా ఉన్నారంటే రెండింటికి సమాధానం మీ దగ్గర లేదు. మేల్కొన్న తర్వాత ఈ రెండింటిలో ఒకటి కావాలంటే ఎట్లా కుదురుతుంది? కాదనుకుంటే రెండు, కాదనుకుంటూ స్వీకరిస్తే రెండింటిని స్వీకరించిన సమస్య తెగిపోతుంది కదా. గాఢ నిద్రలో రెండు అనుభవాలు లేవు, తానే మేల్కొన్నాడు. మేల్కొన్న తర్వాత కూడా వ్యక్తిగా ఉన్నది కూడా తానే. కానీ వ్యక్తిగా ఉన్నప్పుడు మీరన్నట్టుగా సుఖ దుఃఖాలు రెండు అనుభవాలు ఉన్నాయి. స్వీకరిస్తే రెండింటిని స్వీకరించండి, వద్దనుకుంటే రెండింటిని తీసి పక్కన పడేయాలి కదా. అది ఇక్కడ నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఒకదాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? అట్లా ఒకటి లేదు. కాడ నిద్రలో ఆ అనుభవం కూడా లేదు కదా. మెలకువలో ఏ సుఖ అనుభవం అయితే మీకుందో ఆ అనుభవం అక్కడ ఉందని మీరు కూడా ప్రస్తావించడం లేదు. మేల్కొన్న తర్వాత ఇప్పుడు చెప్తున్నారు కానీ ఆ సంగతి. గడ నిద్రలో అనుభవం కూడా లేని అనుభవంగా ఉన్నారు. అక్కడ సుఖమని కూడా చెప్పడం కుదరదు. ఇవి కూడా చెప్పుడు మాటలేనే. కేవల ఆనందం అని మేల్కొన్న తర్వాత చెప్తున్నాం. అప్పుడు అనుభవం లేని అనుభవం అని చెప్పాలి. నేను చెప్పాలంటే పర్ఫెక్ట్ గా మాట్లాడుకోవాలంటే ఏ అనుభవం లేని అనుభవంగా ఉన్నారు మీరు గాఢ నిద్రలో, అంతేనా? దాని సుఖానుభవం పేరు పెట్టుకున్నారు. అప్పుడు దుఃఖానుభవం మీకు ఇబ్బందికరం అయ్యింది. దుఃఖానుభవం కూడా తానే కదా. తానే లేకపోతే దుఃఖానుభవం ఎవరికి ఉంటుంది? తానే లేకపోతే సుఖానుభవం ఎవరికి ఉంటుంది? ఒకవేళ తానే లేడనుకుందాం, సుఖానుభవం ఎవరికి ఉంది? ఎవరు చెప్తున్నారు? నేను సుఖిస్తున్నానని ఎవరు చెప్తున్నారు? నేను దుఃఖిస్తున్నానని ఎవరు చెప్తున్నారు? ఎవడు తాను సుఖిస్తున్నానని చెబుతున్నాడో, ఎవడు తాను దుఃఖిస్తున్నానని చెప్తున్నాడో వాడికి సుఖము కాదు దుఃఖము కాదు. ఈ రెండు అనుభవాలు లేని అనుభవం అది. దానికి పేర్లు ఎలా పెడతాం? ఆ అనుభవం తానే అనేది తాను కూడా అంగీకరిస్తున్నాడు కదా.
యా, ఇదే కదా. అందుకనే మనకి కుదరడం లేదా? గురువు గారు చెప్పింది, అందుకే నీకు ఇష్టం లేదంటుండు. కరెక్టే కదా. బాగుపడేది అద్దం మొక్కలా ఉంది క్లియర్ గా. ఆ ఉంటే సుఖ అనుభవం నిద్ర లేదు, దుఃఖ అనుభవం రెండు లేవు. రెండు లేవు. కాబట్టి ఇప్పుడు రెండు లేవు అంటే సుఖ అనుభవం ఉంది, సుఖానుభవం లేదంటే తప్పు కదా. ఇక్కడ ఉన్నప్పటికీ సుఖానుభవం కావాలి, దుఃఖానుభవం వద్దంటుండు కదా. అది వ్యక్తికి కావాలి, చైతన్యానికి ఆ నేనుకి అక్కర్లా, ఈ నేనుకి అన్ని కావాలిగా. మరి ఈ నేను ఇట్నే ఉంచుకోని కదా వీడు కోరుకునేది అవతలది. ఈ నేనుకు కుదరదని తెలియాలి ముందు కదా. గారు మీకు ఆ విషయం బాగా తెలుసు. ఈ ప్రసాద్ గారుగా ఉంటూ మనసుగా ఉంటూ కూడా గాఢ నిద్రానుభవం రావాలంటే కుదరదు. అడుగు నేను ఫస్ట్ గురువు గారిని కలిసినప్పుడు ఇదే అడిగాను, అప్పుడే చెప్పిండు అదే పరిస్థితిలో కుదరదని. అది కుదరదు కదా. కానీ అదే ఇదిగా ఉందంటే ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే సరదా కాదు, మీ అనుభవంలోనే. మీరే రాత్రి పడుకున్నారు, శరీరాన్ని మొదలేసి వెళ్ళిపోయారు, హాయిగా ఉన్నారు. పొద్దున్నే వచ్చి మళ్ళీ యాషం వేసుకుంటున్నారు, తొడుగు వేసుకుంటున్నారు, చక్కా వేసుకున్నట్టు శరీరాన్ని వేసుకుంటున్నారు. ఇప్పుడు సుఖం కావాలంటే చక్కాతో సుఖం ఎట్లా, చక్కా తీసి పక్కన పెడితే మీరు పట్టే రోజు 100 సార్లు చెప్పారు. నిద్ర పోతూ పోతూ చక్కా తీసేసినట్టు శరీరాన్ని మంచం మీద పడేసి మనస్సుని పడేసి హాయిగా మీ దాన్ని పెట్టుకుంటాం. ఇప్పుడు దీన్ని వేసుకున్న తర్వాత అది కావాలంటే తీస్తే గానీ రాదు. అది తీయడానికి విడిగానే ఉంది. తీసి పక్కన పెడితే దాని ప్రసాదం పక్కన పెడితే మీరే. కాదు ప్రసాద్గా కావాలా, ప్రసాద్ కూడా మీరేనాయా. మన గురువు గారు అద్భుతంగా చెప్తుంది అదే. ఇప్పుడు కాస్త ఇటు వచ్చావు కాబట్టి కన్ఫ్యూజన్ అక్కర్లా. మీరే మీ స్వరూపాన్ని పోగొట్టుకోవాలన్నా పోగొట్టుకోలేరు. మీరు హాయిగా ఉండండి. ఎట్లా ఉంటాయో అంటున్నారు, నాతో అన్నారు ఒకసారి. ఎట్లా ఉంటాయో మీరేగా. ఇప్పుడు చక్కా వేసుకున్నారా, అప్పుడు చక్కాలు శరీరం లేకుండా హాయిగా ఉన్నారు అన్నారు. ఎందుకన్నాడంటే ఇక్కడ మీకు ఇష్టం లేదని ఎందుకు వాడుతుండంటే ఈ సొక్కాని చేయడం ఇష్టం లేదు కదా. సొక్కా మీద ఉండాలి, అది కావాలనడం వల్లనే కదా ఇష్టం లేదనేది. గురుగారు ఆ కాన్సెప్ట్ లో చెప్తుండు గురుగారు. అవును, చొక్కా ఉన్నప్పటికీ నేను చొక్కాని కాదు, నేను దీనికి విడిగా హాయిగా ఉన్నాను అక్కడ. ఈ మనస్సు శరీరం లేనప్పుడు ఇప్పుడు కూడా నేనే కదా. ఆ కొత్త నేను రాలేదుగా ఇందులోకి. ఈ సొక్క ఇట్నే ఉండాలి, హాయి కావాలి. ఇది ఇక్కడ దొరికింది వచ్చిన బాధ. అయితే ప్రజ్ఞతో ఉండి వ్యక్తితో మమేకం అవ్వడం పట్టే గారి అనుభవంలో ఉండొచ్చు నాకు తెలిసి. ప్రజ్ఞతో ఉండి పట్టేతో మమేకమై లేరా అండి మీరు ఇప్పుడు? పట్టే గారు ఈ క్వశ్చన్ నిజమే, కానీ ఈ ప్రశ్న ఎవరిని అడుగుతున్నారు? నేను మీ అదే మిమ్మల్ని అంటే మీరు మిమ్మల్ని అన్నప్పుడు గురువుగారు దేనిగా సంబోధిస్తారు అని అన్నారు కదా. నేననేది అదే మీరు అంటే మామూలుగా మన వ్యవహారాన్ని గురించి చెప్పుకోవాలంటే మీరు ప్రజ్ఞను అడుగుతున్నారా పట్టేని అడుగుతున్నారా అని నా ప్రశ్న. ప్రజ్ఞను పట్టుకున్నా మిమ్మల్ని, ప్రజ్ఞను పట్టుకున్నా మిమ్మల్ని. ప్రజ్ఞ పట్టుకోండి, ప్రజ్ఞ స్వరూపం అయితే పట్టుకునేది అక్కడ. ప్రజ్ఞకి ప్రజ్ఞకి ఇవన్నీ ఏముంటాయి అంటారు? మీరు ప్రజ్ఞగా మీరు ఉంటే ఉన్నది. ఇప్పుడు మీరు మాతో మాట్లాడేది ప్రజ్ఞతోటే కదా. ప్రజ్ఞతోటే సంభాషిస్తున్నారు, ప్రజ్ఞతోటే మాట్లాడుతున్నారు. మాట్లాడేది కూడా ప్రజ్ఞ 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 మాత్రమే ఉంది. ప్రజ్ఞతోటే మాట్లాడుతున్నారు. ప్రజ్ఞకు అన్యముగా ఏమీయును లేదు. ప్రతి కదలిక ప్రజ్ఞనే. ప్రతి కదలిక ప్రజ్ఞ. అసలు ప్రజ్ఞ లేకపోతే సృష్టి లేదు. ప్రతి ఆలోచన లేకపోతే సృష్టి లేదండి. మనసు ఎక్కడి నుంచి వస్తుంది? మనసు లేకుండా మనసు సృష్టి ఉంటుంది. ప్రజ్ఞ ఉంటేనే ఆలోచన, సముద్రం ఉంటేనే అలలు. ప్రజ్ఞకే సముద్రం ఉంటేనే అలలు.
ప్రజ్ఞ ఉంటుంది సదా. ఓకే, ఇప్పుడు ప్రజ్ఞగా ఉన్నదే ఉంటే ఏ ఆలోచన ఉన్నదే వచ్చినా ఉన్నదే దాన్ని ప్రజ్ఞ. చూడడమే. ఉన్నదే ప్రజ్ఞ. సరే, ఓకే ఓకే. ఆ అది ఆ అది ప్రజ్ఞగా అలగా మనం ఉండొచ్చు, అది అలగా ఉండొచ్చు, సముద్రంగా ఉండొచ్చు. ప్రజ్ఞే అలాగా ఉన్నంత మాత్రం చేత ప్రజ్ఞలో భేదమేమీ లేదు. ఆకాశము కొండలో ఉన్నంత మాత్రం చేత ఆకాశం అనుభవంలో భేదమేమీ లేదు. ఓకే. ఉందా? మఠాకాశము గోడలు కట్టినంత మాత్రం చేత ఆకాశంలో భేదం ఏమన్నా ఏర్పడింది ఏంటి? టోటల్ ప్రజ్ఞలో భేదం లేదు. ప్రజ్ఞలో భేదం ఆ లేదు. ప్రజ్ఞ ఆలోచన ఉన్నా, శరీరం ఉన్నా, ఏమున్నా ఏమున్నా కూడా ప్రజ్ఞలో భేదం ప్రజ్ఞలో ఏమీ లేదు. తేడా లేదు. సదా ఆ ప్రజ్ఞ ప్రజ్ఞ నేను. ప్రజ్ఞగానే ఉంది. ఆ ప్రజ్ఞ నేను అంటే ఇక నేనైపోతా. ఆ ప్రజ్ఞ అంటే మళ్ళీ ప్రజ్ఞే దాన్ని వేరే కాదు దానికి కాదు చూస్తాను. కాదు కాదు ప్రజ్ఞ నేను కాదు. ఆ నేను నేనన్నా ప్రజ్ఞ అన్నా ఒకటే, పర్యాయ పదాలు. అదే అంటున్నా నన్ను ప్రజ్ఞ అని పేరు పెడితే ఇంకేదో ఉంది అంతే. అని అంటే ఆ భావన మరలా వస్తుంది మరలా అవును అవును అట్లా. కాబట్టి అది కాదు నేను. అవును అవును అంతే కదా. ఇక్కడ భేదం లేదు. మీ విషయమా నా విషయమా అనే దాంట్లో కూడా భేదం లేదు. ప్రజ్ఞ మాట్లాడుతుంది, ప్రజ్ఞ వింటుంది, ప్రజ్ఞ అవునంటుంది, ప్రజ్ఞ కాదంటుంది. ఇప్పుడు పట్టే ఇంత బాగా మాట్లాడుతుండు, నేను మాట్లాడలేకపోతాను అని ఇట్లా వచ్చేసరికి అది కూడా అనేది కూడా ప్రజ్ఞే. అది కూడా అనేది కూడా ప్రజ్ఞ. ప్రజ్ఞే కాబట్టి గుర్తించింది. మీ హెచ్చు తగ్గులు గొప్పోడు గుర్తించింది ప్రజ్ఞే, బాగుందనేది ప్రజ్ఞే, బాగోలేదని ప్రజ్ఞే, నాకు అర్థమైందని చెబుతున్నది ప్రజ్ఞే, నాకు అర్థం కాలేదని చెబుతున్నది కూడా ప్రజ్ఞే. ప్రజ్ఞలో గురుగారి ద్వారా భేదం మాట్లాడేది ప్రజ్ఞని. గురువు గారి ద్వారా ఎవరు మాట్లాడుతుంది, ఏ ప్రజ్ఞ మాట్లాడుతుందో ఆ ప్రజ్ఞ శిష్యుడి ద్వారా ఉంటుంది. అర్థమైతే అర్థమైంది అంటుంది, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్తుంది కూడా ప్రజ్ఞే. కానీ ప్రజ్ఞ అనే విషయాన్ని మరిచి వ్యవహరించవచ్చు కాక అంత మాత్రం ప్రజ్ఞలో భేదం ఏమీ లేదు. తానే ప్రజ్ఞ అనే విషయం, తానే ప్రజ్ఞ అనే విషయం మరుపులో ఉంటే అజ్ఞానాన్ని పెట్టి పేరు పెట్టుకున్నాం, జ్ఞప్తిలో ఉంటే జ్ఞానాన్ని పేరు పెట్టుకుంటున్నాం. పేర్లలో భేదం ఉన్నది ప్రజ్ఞే. తానే ప్రజ్ఞ అనే విషయాన్ని జ్ఞప్తిగా ఉన్నవాడిని గురువు అంటున్నాము, కాదకపోతే శిష్యుడు అంటున్నాము. తేడా ఎక్కడ తేడా వచ్చింది? ప్రజ్ఞలో తేడా లేదు కదా. అప్పుడు కూడా సమాధానం చెప్పేది అదే మళ్ళీ. అంతే కదా. ఏదైతే అజ్ఞానంగా వచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పేది కూడా మళ్ళీ అదే. తన మూలంలో ఉన్నదే. ఏ ప్రజ్ఞ నుండి అజ్ఞానాన్ని ప్రకటిస్తుందో ఆ ప్రజ్ఞే సమాధానంగా చెప్తుంది ఉంది. సమాధానం నుంచే ప్రశ్న ఉదయిస్తుంది. సమాధానమే లేకపోతే ప్రశ్న ఎక్కడి నుంచి ఉదయిస్తుంది? ప్రజ్ఞ లేకపోతే ప్రశ్న ఎక్కడి నుంచి ఉదయిస్తుంది? ఆ ప్రశ్న మూలంలో ఉన్నది ప్రజ్ఞే కదా. ప్రజ్ఞ ఉంటే కదా మీకు ప్రశ్న ఉదయించింది, అదే ప్రశ్నే ఉదయించదు. ఆ ప్రజ్ఞే పరిమితం అయితే జ్ఞానం అంటున్నాము, అపరిమితంగా ఉంటే ప్రజ్ఞ అంటున్నాము. ఆ లెక్కలు కూడా ఏదో ఏదో ఒక ఉపాధిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకున్నది. అదే ఉపాధికి వచ్చే వరకు పరిమితులు అపరిమితం అనేది ఉపాధి దృష్టియే చెప్పుకునే మాటలే గాని ఆ ఉపాధి దృష్టి తీసేస్తే పరిమితం అపరిమితం అనే మాట కూడా చెల్లుబాటు కాదు. ఉపాధి తీసి చెప్పండి. ఇప్పుడు ఆకాశానికి పరిమితం అపరిమితం అనే మాట ఎలా చెల్లుబాటు అవుతుంది? గోడలు లెక్కేసుకుని కదా చెప్తున్నాం ఘటాకాశం మఠాకాశం అని. కుండను దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం. మఠాకాశం అంటున్నాం గోడను దృష్టిలో పెట్టుకుని, కొండను దృష్టిలో పెట్టుకుని ఘటాకాశం అన్నాం, లేకపోతే మఠాకాశం అన్నాం. కొండను తీసి పడేస్తే అక్కడ పరిశీలించడం ఆపేయాలి. ఇప్పుడు ఈ ప్రతిదీ అదే అయినప్పుడు ఈ మనసు, ఈ ప్రజ్ఞ, ఈ పదాలే రావద్దు అసలే కదా చెప్తున్నారు. నామమాత్రానికైనా రెండో వస్తువుని అంగీకరించొద్దు, రెండో వస్తువుని అంగీకరిస్తే సమస్య తగ్గదని చెప్పడానికి కారణం అదే. ఈ విచారణ వల్ల ఏమైతుంది, మనది ఈగో పెరుగుతూ ఉంది. ఇంకా ఈ వ్యక్తిత్వాన్ని ఈ విచారణ వల్ల ఈ పదాన్ని అర్థమైంది, గురువు గారు అది చెప్పారు కదా దాని అర్థమైంది అని ఈ విచారణలో ఇది పెరుగుతా ఉంది. ఆ ప్రజ్ఞ సన్నగిలుతా ఉంది. ఎందుకు కాదు, ఈ
ఇప్పుడు ఏదైతే అడ్డు ఉందో అది అడ్డు తొలగడానికి అది సహాయపడుతుందని ఎందుకు అనుకోకూడదు? మనం ఇంతవరకు మాట్లాడినాం కదా, ఇప్పుడు విషయం ఒక ఆహా, ప్రజ్ఞ నాకు ఏం లేదు కదా. నాకు ఇది ఘటాకాశం మహాకాశం ఘటాకాశం ఒకటే అనేది కదా నాకు తెలుస్తుంది. ఇప్పుడు లేకపోతే ఈ విచారణ లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఇది వ్యక్తిగతం, ఇక ఎవరికి వారు. ఏదైనా అది తెలవాల, అది తెలవడం కొరకే కదా ఇది విచారణ జరిగేది. అదేనండి, ఇప్పటి వరకు తెలిసింది మాట్లాడుతున్న విషయం ఏంటంటే ప్రజ్ఞ తప్ప ఏమి లేదన్న విషయం మాట్లాడేసుకున్నాం కదా. ప్రజ్ఞ ఇప్పుడు తప్ప ఎవరు ఏం వ్యక్తిగతంగా వారు లేదన్నప్పుడు అందుకే పట్టే గారు ప్రజ్ఞ తప్ప ఏది లేదు అన్నప్పుడు గురువు గారు రెండో వాక్యం ఏం చెప్తున్నాడు? కళలోనైనా రెండో దాన్ని ఆ ఆ, అంగీకరించొద్దు అంటుండు. ఇక్కడ అంగీకరించకపోతే సమస్య లేదు. ప్రసాద్ గారు, ప్రజ్ఞ అంటే ప్రసాద్ గారి ప్రజ్ఞ కాదు. ఆహా, ప్రసాద్ గారు స్వయం, అది స్వయం, అది అది ఎవరి ప్రజ్ఞ కాదు, ఎవరి ప్రజ్ఞ కాదు, అది స్వయం, అది ఉంది, అది స్వయం. ఉన్నది. అదే అక్కడ ప్రసాద్ గారి ద్వారా మాట్లాడిస్తుంది, అక్కడ పట్టే గారి ద్వారా, ఇక్కడ సంజీవ్ రెడ్డి గారి ద్వారా, ఇక్కడ నా ద్వారా మాట్లాడిస్తుంది. మాటకు వస్తే ఈ దేహం కావాలి కాబట్టి దేహం మనసుతో మాట్లాడతాడు. మాట్లాడకపోతే మాట్లాడించడము కాదు, మాట్లాడుతుంది అదే, వింటున్నది కూడా అదే. మాట్లాడిస్తున్నది అనకూడదు, మాట్లాడుతున్నది అదే, వింటున్నది కూడా అదే. భేదం లేదు. అసలు వీడికి అవకాశం లేదు. వీడికి అవకాశం ఇవ్వకపోతే సరిపోతుంది. ఇదంతా తనలో తాను ఆడుకునే ఆట కదండి, అంతేనంటారా? నేను మాట్లాడాను, నేను చేశాను అదన్నా. ఇద్దరుంటే ఆట అనే మాట పొసుకుతుంది, ఒక్కడే ఉన్నప్పుడు ఆట అనే మాట కూడా పొసుకుతుంది కదా. ఆట ఆడుకోవాలంటే ఇద్దరు ఉండాలండి. అవును. ఇప్పుడు ఆలోచన కూడా ఇద్దరు ఉంటేనే వస్తుంది. ఆటే అది. ఆట అంటే అక్కడ తనతో తానే ఆడుకుంటున్నాడు కదండి, కాదంటారా? అందుకే చెప్పండి. అది మరిచి మాట్లాడుకునే మాటలే కానీ గట్టిగా ఉంటే ఆటనే మాట కూడా పసుకుదంటున్నాం. ఈ వైపుకి వచ్చి చెప్పుకుంటున్నాం కాబట్టి మనకు పొసుకుతుంది ఆ మాట, అక్కడ పసుకదు. సంజయ్ రెడ్డి గారు కరెక్ట్. పసుకదు. ఇక్కడ పసుకుతుంది, ఎందుకంటే రెండు వైపులా చూస్తుంది కాబట్టి మనసు, అంటే మనో పరిధిలో ఉండి చూస్తే పొసుకుతుంది ఒక చోట్లో. అది కూడా పసుకనే అనుభవం, అది కేవలం అనుభవంగా ఉండట. ఎవరితో ఆడుకుంటారు, ఎలాగ ఆడుకుంటారు? ఎదురుంటే కుదురుతుంది, కానీ ఒక్కడు ఉంటే అంతే. వినేవాడు తానే, మాట్లాడేది తానే అన్నప్పుడు ఇంకా ఆట ఏముంది? ఇద్దరుంటే ఆట కుదురుతుంది. యువతలకు వచ్చి ఆట అంటుండంటేనే తనని మనిషిండని, తనని తాను మరిస్తేనే ఆట అంటున్నాం. అది సమాధానం ఎందుకు అనేదానికి ఒక సమాధానం మాత్రమే అది, అంతే. ఆ మాటతో తృప్తి పడిపోతే సరిపోతే ఎలాగ ఎవరు ఆడాడు అనే సందేహం కలగదు. మళ్ళా ఇద్దరు ఉంటే కదా ఆట ఆడుతున్నాడు. ఆటని తృప్తి పడిపోతే ఎట్లాగా? ఆడికి ఆ ఈశ్వరుడికి ఆట అంటే తృప్తి పడిపోతున్నాం. అసలు ఆట ఎందుకు కుదురుతుంది, ఎలా కుదురుతుంది? ఒకడే ఉన్నాడంటే మళ్ళీ ఆట ఎలా కుదురుతుంది? అవును. శివ ఆట కదరా అంటే తృప్తి అయిపోయి ఊరుకుంటున్నాం కదండి. అవును, అంటే విచారణ లేదని అర్థం. అంతే.